సార్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మధ్య వేరియేషన్ ఎలా చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇద్దరికి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది మైండ్ సెట్? చాలా తేడా ఉందండి. ఆయనే అసలు వాళ్ళ తండ్రే బాధపడేవాడు. కొంతమంది మీ హైదరాబాద్లో జర్నలిస్టుల దగ్గర ఆయన ఓపెన్ అయ్యి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతని ఆలోచన ధోరణి వేరు, ఇతని ఆలోచన ధోరణి వేరు. అతనిలో వాళ్ళ తండ్రిని ఎవరో హత్య చేశారనేది తెలిసినా వాళ్ళని తిరిగి మళ్ళీ హత్య చేయించాలనే ధోరణిలోకి వెళ్ళలే మనిషి. అట్లాగే రాజకీయ ప్రత్యర్థుల్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అతని ధోరణి వేరు, ఇతని ధోరణి వేరు. నాకు నచ్చదు సార్. ఆంధ్రప్రదేశ్ దాని మూలనే నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసిన పొరపాట్లని నేల విడిచి సాము చేయటం తగునా అని పుస్తకం రాసి ఆవిష్కరించాం కదా, సరిదిద్దుకోమని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనే పుస్తకం వేశా. ఇంతవరకు ఎప్పుడూ కూడా అతనితో మాట్లాడటం కానీ కనీసం ఇంత దగ్గరలో వెళ్ళటం కానీ ఎప్పుడు కూడా జరగల. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్తే దానికి ఆపోజిట్లో వ్యతిరేకిస్తారు శోభనేష్ గారు అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆలోచన మీరు వ్యతిరేకమా, లేదంటే తప్పు ఒప్పులు మీరు ఎత్తి చూపిస్తారా? పొరపాటు అతను అన్నాడు కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడను, ఆలోచించను. ఏ విషయాన్నైనా ప్రాపర్ పర్స్పెక్టివ్లో విచ్ ఈజ్ బెటర్ ఫర్ ది స్టేట్, విచ్ ఈజ్ బెటర్ ఫర్ ద పీపుల్, పర్టికులర్లీ కామన్ పీపుల్, ఆ యాంగిల్లో ఆలోచించి చెప్తా అంతే. సరే, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఒక రూపం వస్తుందంటారా? అమరావతి నిర్మాణం అనేది ఇప్పటికైనా ఆయన ధోరణి మార్చుకుని అమరావతిలో ఇదివరకు ఇచ్చినటువంటి భూముల్లో ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు అవి పూర్తి చేసేసి, అసలు వాటికి మీరు చాలా ఆశ్చర్యపోతారు. రైతులు భూములు ఇచ్చారు. నాకు బాగా ఆ ఏరియాలో మందరం అనే గ్రామం ఉంది కదా, ఆలూరు నాగయ్య గారిని పెద్ద ఆయన ఉండేవాడు వెనక. మేము స్వతంత్ర పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా స్వతంత్ర పార్టీలో రంగా గారి శిష్యుడు. అప్పట్లో అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండేవాడు. పెద్ద రైతు, 70-80 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ కుటుంబం చాలా భూమి ఇచ్చారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినవి అసలు భూమి యువనాళ్ళ దాంట్లో ఇచ్చారు. అర్థమైందా? అట్టగా ఆలూరు యుగంధర్ అని ఉంటాడు కదా, యువనాయకుడు, అతను మంచాడు. అతనికి అట్టగా చేశారు. అరే ఇదేంటండి బాబు, అసలు వాళ్ళు భూమి ఏమన్నా అంటే మాకు ప్లాట్ ఇచ్చారు మార్చండి అని అంటే వాటికి మార్చరు.